ప్రతినిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న జనంలో మార్పు రావడం లేదు. మొబైల్ ఫోన్లలో మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం సదా మామూలైంది. పోలీసులు, సంబంధిత అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా ఆశించిన ఫలితం దరిదాపుల్లో కనిపించడం లేదు. రాయదుర్గం నియోజకవర్గంలో గత వారం రోజుల్లో 6 రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించారు. గురువారం ఉదయం నుండి రాయదుర్గం పట్టణంలోకి ప్రవేశించే ప్రధాన దారుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సిఐ జయనాయక్ ఆధ్వర్యంలో ఆటో, ద్విచక్ర వాహనదారులపై ఎంవీఐ కేసులు నమోదు చేశారు. డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు ట్రిపుల్ రైడింగ్, అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని హెచ్చరించారు. అలాగే ఆటో డ్రైవర్ సీటు పక్కన కూర్చోవడం, ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం, సైడ్ నిలబడి టాప్ ఎక్కి ప్రయాణం చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తమతో అందరూ సహకరించాలని సిఐ కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.